నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని ప్రొద్దున్నే మా తోటలోనికి వెళ్ళాను ప్రభు. ఉదయశ్రీ అరుణారుణ కాంతుల్లో ఉద్యానవనం కళకళలాడుతోంది. పూలబాలలు పల్లివడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి గోరానిడునంతలోన విరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువాయనుచు బావురు మన్నవి కృంగిపోతూ నా మానసమందెదో తళుకుమన్నది పుష్ప విలాప కావ్యమై. అంతలో ఒక సన్నజాజి కన్య సన్నని గొంతుతో నన్ను చూచి ఇలా అన్నది ప్రభు. ఆయుగల్గు 4 గడియల్ కని పెంచిన తీవ తల్లి జాతీయత దిద్ది తీర్తుము. తదీయ కరములలోన స్వేచ్ఛమై ఊయలలూగుచున్ మురియుచుందుము. ఆయువు తీరినంతనే హాయిగా కన్ను మూసెదము ఆయమ చల్లని కాలివేళ్లపై. ఆ ఆ ఆ ఆ ఎందుకయ్యా మా స్వేచ్ఛా జీవనానికి అడ్డు వస్తావు? మేము నీకేమోపకారం చేస్తాం? గాలిని గౌరవింతుము సుగంధము పూసి సమాశ్రయించు భృంగాలకు విందు చేసెదము కమ్మని తేనెలు. మిము బొంట్ల నేత్రాలకు హాయి గూర్తుము స్వతంత్రుల మమ్ముల స్వార్థ బుద్ధితో తాళుము త్రుంపబోకుము. తల్లికి బిడ్డకు వేరు చేతురే ఇంతలో ఒక గులాబీ బాల కోపంతో ముఖమంతా ఎర్రబడి ఇలా అంది ప్రభు. ఊలు దారాలతో గొంతు కురి బిగించి గుండెలో నుండి సూదులు గుచ్చి కూర్చి ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము అకటా దయలేని వారు మీ ఆడవారు. పాపం, మీరు దయాదాక్షిణ్యాలు గల మానవులు కాబోలునే మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల మీకై త్యజించి కృషించి నశించిపోయే. మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల మీకై త్యజించి కృషించి నశించిపోయే. మా యవ్వనమెల్ల కొల్లగొని ఆపై చీపురు తోడ చిమ్మి
మమ్మావల పారవోతురుగదా, నరజాతికి నీతియున్నదా. హోయ్ మానవుడా, బుద్ధదేవుని భూమిలోన పుట్టినావు, సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమో. అందమును హత్య చేసెడి హంతకుండా మైల పడిపోయనో ఈ మనుజ జన్మ. ఆ ఆ ఆ అని దూషించు పూల కన్నీళ్ళు పోయలేక వట్టి చేతులతో వచ్చిన మా ఈ హృదయ కుసుమాంజన గైకుని నాపై నీ కరుణ శ్రీరేఖను ప్రసరింపజేయము ప్రభు. ప్రభు